ప్రైజ్ లార్డ్. అత్యున్నతుడు, సజీవుడు, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా ఈరోజు శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, మన యొక్క జీవితంలో మనం చాలాసార్లు కూడా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. నేనేం చేయాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నేను ఏ మార్గంలో వెళ్ళాలి, ఎటువంటి బిజినెస్ చేయాలి, లేదా ఎటువంటి జాబ్ను నేను ఎంచుకోవాలి, ఇలా కన్ఫ్యూజన్లో జీవిస్తున్న వారు అనేకులు ఉంటారు. అయితే యథార్థమైనది లేదా వారికి కేటాయించబడినది లేదా దేవుడు వారికి ఇచ్చింది కాకుండా ఏది చేసినా కానీ దాంట్లో ఏమొస్తుందట, నష్టం వస్తుంది. దేవునికి ఆ చిత్తాన్ కానిది ఏదైనప్పటికీ దానిలో మనం కొన్నిసార్లు ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈరోజు దేవుని చిత్తం ఏంటండి? బహుశా నువ్వు అడుగుతున్నావేమో ఈరోజు, వాట్ ఈస్ ద గాడ్స్ విల్? దేవుని చిత్తం ఏంటి అని నువ్వు అడుగుతున్నట్లయితే వాక్య భాగం సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 12వ వచనం. సామ్ చాప్టర్ 25 verse 12. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఎవరు చెప్తారు మా యొక్క మార్గం? ఎక్కడికి వెళ్ళాలో ఎవరు చెప్తారండి? ఏమైనా కన్సల్టెన్సీకి వెళ్ళమంటారా? ఏదైనా ప్రాంతానికి వెళ్ళమంటారా? ఏం చేయమంటారు అంటే దేవుడు చెప్తాడట. ప్రైజ్ లార్డ్. దేవుడు నీ మార్గాన్ని బోధిస్తాడు. నువ్వు ఏ పని చేస్తే గెలుస్తావో, విజయం సాధిస్తావో, ఉన్నత శిఖరాలు అధిరోహిస్తావో దేవుడికి తెలుసు. అయితే ఆయన నీకు బోధిస్తాను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు నువ్వు కన్ఫ్యూజన్లో ఉంటే దేవుని కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేయి. హీ విల్ లెట్ యు నో. నీకు ఆయన తెలియపరుస్తాడు. ఇక్కడ ఎవరికి తెలియపరుస్తాడని రాయబడి ఉంది? అందరికీ కాదట. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, మరి నాకు కూడా దేవుడు తెలియపరుస్తాడా అన్నువంటే అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుని మార్గము తెలియపరచబడుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఇఫ్ యు ఫియర్ ద గాడ్, నువ్వు దేవునికి భయపడిన వ్యక్తివైతే, దేవునికి లోబడిన వ్యక్తివైతే, దేవుని మాట వినగలిగిన వ్యక్తివైతే దేవుడే నీకు తెలియపరుస్తాడట. దేవుడికి తెలియపరిచిన నువ్వు వినవు అనుకుంటే దేవుడు ఎప్పటికీ నీకు చెప్పడు కూడా. ఇది ఒకసారి బైబిల్ గ్రంథంలో అబ్రహాం విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, అబ్రహాముకి దేవుడు ఏం తెలియజేశాడు? ఆయన మార్గమును తెలియపరిచాడు. అబ్రహాము తన దేశంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచి నేను చెప్పిన దేశానికి వెళ్ళు అని అన్నప్పుడు అబ్రహాం లోబడ్డాడు. లోబడతాడని తెలిసే దేవుడు పిలిచాడు. అబ్రహాం నేను లోబడను అని అనుకున్నప్పుడు గాడ్ విల్ నాట్ చెప్పడండి. ఆయన తన యొక్క మార్గాన్ని బోధించుడు. నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు నీకు తెలియపరచబడుతుంది. ఈరోజు కన్ఫ్యూజన్లో ఉంటే సీక్ ఎట్ ద గాడ్. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. ప్రభువా నీ చిత్తం ఏంటి? ఇది చేయడం నీ చిత్తమేనా? ప్రార్థన చేయి. ఆయన ఖచ్చితంగా వాక్య రూపంలోనూ లేదా ప్రసంగాల రూపంలోనూ లేదా నీకు ఆయన చిత్తం, ఆయన ఇష్టం వచ్చిన విధంగా దాన్ని నీకు తెలియపరుస్తాడు. కాబట్టి ఈరోజు కన్ఫ్యూజన్లో ఉన్నావేమో, దేవుని దగ్గరికి వెళ్ళు, నీకు సమాధానం వస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించు గాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీకోసం మేము తప్పక ప్రార్థిస్తాం. అదే రీతిన ఆ యొక్క వాక్యాన్ని షేర్ చేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయములో ఫలింపచేయునుగాక. ఈ సమయంలో వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడవైన దేవుడవు, నిత్యము వేవేల దూతల చేత
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములు అందుకుంటున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. రాత్రంతా మీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు వందనములయ్యా. అవును తండ్రి, ప్రతి అవసరతను తీరుస్తున్న దేవుడవు, అక్కర్ను తీరుస్తున్న దేవుడవు తండ్రి, మాకు అండగా ఉంటున్న దేవుడవయ్యా. ఆకాశ పక్షులను పోషిస్తున్న రీతిగా ప్రభా, అంతకంటే ఎక్కువ రీతిగా నా తండ్రి మమ్మల్ని పోషిస్తున్న దేవా, బలపరుస్తున్న దేవా, ధైర్యపరుస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును ప్రభా, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా మీ కంటికి రెప్పల మమ్మల్ని కాపాడుచున్న విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము యేసయ్య. అవును ప్రభా, మరి తండ్రి ఈ రోజున ఎటువంటి సమస్యలో బిడ్డలు ఉన్నారో నా ప్రభా, సమస్యను గద్దించండి ప్రభా. మీ యొక్క కృపా హస్తము ప్రతి బిడ్డ పైన ఉంచమని వేడుకుంటున్నాము దేవా. అవునయ్యా, సమస్యల నుండి విడిపించు వాడవు నీవే అయా, శత్రువుల నుండి విడిపించు వాడవు నీవే ప్రభా. నా తండ్రి, రోగము నుంచి విడిపించు వాడవు నీవే ప్రభా. ఎటువంటి రోగముతో బిడ్డలున్నా, ఎటువంటి బలహీనతతో బిడ్డలున్నా, ఎటువంటి తండ్రి అయా మరి తండ్రి సమస్యతో బిడ్డలు ప్రభా కృంగిపోతున్నారో వారందరినీ ప్రభా మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాము. ఈ రోజున నా ప్రభా, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయండి. కుటుంబములో నెమ్మది లేనటువంటి పరిస్థితులు, అశాంతికరమైన పరిస్థితులు అన్నిటిని తీసివేయండి. సమాధానముతో నింపండి, శాంతితో నింపండి. మీ కృప చేత బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. అయ్యా, ఎందరైతే బిడ్డలు అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో ప్రభా నా తండ్రి, వారిని ఆదరించి బలపరిచి లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి ప్రభా. అయా, మీ కృప కనికరము, మీ దయగల హస్తము ప్రతి బిడ్డ పైన ఉండులాగున సహాయము దయచేయండి అయ్యా. దైవజనులకు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా, వారు ఈ రోజున ఎక్కడైతే తండ్రి మీ సువార్తను ప్రకటిస్తున్నారు ప్రభా, అయ్యా అనేకులు తండ్రి రక్షణ పొందుకొని మారు మనసు పొందుకొని ప్రభా మీ యొక్క నిత్య రాజ్యములో వారు చేర్చబట్టకు సహాయమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి, చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేస్తూ రమ్మని వేడుకుంటున్నాము తండ్రి. మీ కరుణా హస్తము, మీ యొక్క దయగల హస్తము ప్రతి బిడ్డ పైన ఉండులాగున్న సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. దేశాన్ని అధికారులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయా. మిషనరీస్ ని దీవించండి. సువార్థికులను మీరు బలపరచండి ప్రభా. నీ యొక్క కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉండులాగున సహాయము దయచేయమని వేడుకుంటున్నా ప్రభా. అయ్యా, ఈ రోజున బిడ్డలు చేస్తున్న చేతి పనిని అంతటిని దీవించండి అయ్యా. మరి తండ్రి, వారికి ఆశీర్వాదకరంగా తండ్రి వారి యొక్క పనులన్నిటినీ ఉంచమని వేడుకుంటున్నాము. దీవెనలతో నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మరి తండ్రి, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కావాల్సిన శక్తిని, బలాన్ని వారికి మీరు అనుగ్రహిస్తూ రమ్మని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.